డెట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి యూజువల్గానే బోల్డ్ అని డౌట్స్ వస్తుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ డెట్ ఇన్వెస్ట్మెంట్? సో డెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టిన పెట్టుబడిని ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వేరే వాళ్ళకి అప్పిస్తుంది. ఇక్కడ ఏంటంటే రిస్క్ భయం కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ 12% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి అనుకుంటే అలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఏమున్నాయి? 12% కన్నా ఎక్కువ రావాలంటే మనం రిస్క్ తీసుకోవాలి. సో అక్కడ ఏంటంటే మనకి రిస్క్ ఉంటుంది, బట్ ఆ రిస్క్ని తట్టుకొని మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రివార్డ్ కూడా వస్తుంది. రిస్క్ జరిగితే మాత్రం హెవీగా ఉంటుంది ఉన్నది మొత్తం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు ఉన్నారు. డెట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సాయిరామ్ గారు, హలో అండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. సో డెట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి యూజువల్గానే బోల్డ్ అని డౌట్స్ వస్తుంటాయి. మిగతా వాటిలాగే ఇంట్రెస్ట్లు అనేవి ఎలా ఉంటాయి? 12% కంటే ఎక్కువ ఉంటాయా ఇలా అని? సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ డెట్ ఇన్వెస్ట్మెంట్ అండి? సో సింపుల్గా చెప్పాలంటే డెట్ అంటే అప్పు ఇవ్వటం. సో డెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టిన పెట్టుబడిని ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వేరే వాళ్ళకి అప్పిస్తుంది. ఆ వచ్చిన ఇంట్రెస్ట్ని మనకు పాస్ చేస్తుంది. సింపుల్గా మనం బ్యాంకులో ఎఫ్డి పెట్టాం, ఇది ఒక డెట్ ఇన్వెస్ట్మెంట్. బ్యాంక్ మన దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ ఆ 5 lakhs తీసుకొని బ్యాంక్ ఏం చేస్తుంది, వేరే కస్టమర్కి ఎక్కువ ఇంట్రెస్ట్కి వడ్డీకి ఇస్తుంది. సో ఇది అక్కడ వచ్చే ఇంట్రెస్ట్ని మనకు పాస్ చేస్తుంది వాళ్ళ ఫీజెస్ తీసుకొని. సో ఇక్కడ ఏంటంటే రిస్క్ భయం కొంచెం తక్కువ ఉంటుంది. మనం మంచి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఆ ప్రోడక్ట్ని కానీ సెలెక్ట్ చేసుకుంటే రిస్క్ భయం తక్కువ ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా డెట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. గవర్నమెంట్కి అవసరమైనప్పుడు బయట మార్కెట్లో బాండ్స్ రైజ్ చేస్తుంది. సో బాండ్స్కి గవర్నమెంట్ మనీ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటుంది. సో మనకి మెయిన్గా రిటర్న్స్ అనేవి మోడరేట్గా ఉంటాయండి, ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో మనకు కామన్గా ఉండే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. సో ఇది చాలా అందరికీ తెలిసిందే, బ్యాంకులో వెళ్ళి మనీని డిపాజిట్ చేస్తే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎంత వస్తుందో తెలుస్తుంది. నెక్స్ట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో నేను ఇందాక చెప్పాను కదా, గవర్నమెంట్ కూడా డెట్ తీసుకుంటుందని. సో మనకి పీపీఎఫ్, ఈపీఎఫ్ ఇలాంటి వాటిలో పెట్టినప్పుడు గవర్నమెంట్ తీసుకొని అక్కడ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. నెక్స్ట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఇంకేంటంటే ఆర్బీఐ బాండ్స్. సో గవర్నమెంట్ డైరెక్ట్గా కొన్నిసార్లు ఇవ్వకుండా ఆర్బీఐ ద్వారా కూడా రైజ్ చేస్తుంది. సో అది ఆర్బీఐ బాండ్స్ అవుతాయి. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్. ఇంకోటి ఏంటంటే ఎన్పిఎస్లో మనం పెట్టేటప్పుడు డెట్ పార్ట్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేట్ డెట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉంటాయి. సో కార్పొరేట్ బాండ్స్ ఇలాంటివి కూడా మనకి ఉంటాయి. సో ఇందులో ఏంటంటే రెగ్యులేటెడ్ ఉంటాయి, కొంచెం లెస్ రెగ్యులేటెడ్ కూడా ఉంటాయి. సో గవర్నమెంట్ హ్యాండిల్ చేసేవన్నీ మనకి స్టాండర్డ్ 6 to 8% రేట్లోనే వస్తాయి. ఇప్పుడు ఒకవేళ 12% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి అనుకుంటే అలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఏమున్నాయి? సో 12% కన్నా ఎక్కువ రావాలంటే మనం రిస్క్ తీసుకోవాలి. సో మనకి జనరల్ ఇన్ఫ్లేషన్కి మ్యాచ్ అయ్యేటట్లే గవర్నమెంట్ ఎఫ్డి రేట్స్ని సెట్ చేస్తుంది. సో 12% అంటే కొంచెం ఎక్స్ట్రా రిస్క్ తీసుకొని మనం వెళ్ళాలి. ఒకటి ఏంటంటే పియర్ టు పియర్ లోన్స్. సో మనకి కొన్ని పియర్ టు పియర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లోన్ ఇచ్చేవి. సో సింపుల్గా ఏంటంటే మనం క్రెడిట్ యాప్ వాడుతున్నాం. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్కి ఈ మధ్య చాలా పాపులర్ అయింది. సో అందులో ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీ మనీని ఇన్వెస్ట్ చేయండి, మేము వాటిని తీసుకెళ్ళి పియర్ టు పియర్ ప్లాట్ఫామ్స్ ఇస్తాం, అక్కడ వచ్చే ఇంట్రెస్ట్ మీ యాడ్ చేస్తాం. సో పియర్ టు పియర్ లోన్స్ అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు ఇచ్చామనుకోండి, ఈ 1 లక్ష రూపాయలు 10 మంది కస్టమర్లకి ఆ ప్లాట్ఫామ్ అప్పిస్తుంది. నెక్స్ట్ ఈ 10 మంది కస్టమర్ల దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనకి ఇస్తుంది వితిన్ 6 months or 1 year ఆ లోన్ టెన్యూర్ పెట్టేసి. సో ఇక్కడ ఏంటంటే బయట మార్కెట్లో కొంచెం అట్లీస్ట్ 12% పైన ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి. సో అక్కడ మనకి కొంచెం ఎక్కువ వర్కౌట్ అవుతుంది రిటర్న్. కాకపోతే ఇక్కడ రిస్క్ ఏంటంటే అది తీసుకున్న వాళ్ళు కట్టకపోతే సో అక్కడ పోయే ఛాన్స్ ఉంది. సో ప్లాట్ఫామ్స్ అయితే చాలా వరకు రిస్క్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాయి. కానీ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లేదా అసలు క్రెడిట్ హిస్టరీ కంప్లీట్గా బాగాలేనప్పుడు కొన్నిసార్లు పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనకి రిస్క్ ఉంటుంది, బట్ ఆ రిస్క్ని తట్టుకొని మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రివార్డ్ కూడా వస్తుంది. 12%, 13%, 14%, 15% కామన్గా వస్తాయండి పియర్ టు పియర్ లోన్స్లో. ఇప్పుడు మీరు చెప్పిన పియర్ టు పియర్ లోన్స్ అనేవి గవర్నమెంట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర లేదు కదా, ఇది ప్రైవేట్ ప్లేయర్స్. ప్రైవేట్ ప్లేయర్సే ఉంది. అసలు ఒకప్పుడు ఇది ఆర్గనైజ్డ్ కూడా కాదండి. దీనిలో ఎక్కువ మంది జనాలు ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆర్బీఐ దాని మీద రెగ్యులేషన్ పట్టుకొచ్చేస్తుంది. సో మీరు ఎస్క్రూ అకౌంట్ ద్వారానే పేమెంట్స్ చేయాలి. సో అంటే ఆ ప్లాట్ఫామ్కి ఆ ఫండ్స్ మీద ఎక్కువ రైట్ ఉండదు, జస్ట్ డిస్బర్స్మెంట్స్ చేయగలదు, పేమెంట్స్ తీసుకోవటం తప్ప. దాని ఓనర్షిప్స్ అనేది ఈ లెండర్స్కే ఉంటుంది. నెక్స్ట్ బారోవర్స్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ట్రెడిషనల్ బ్యాంక్స్ నుంచి కనుక వాళ్ళకి లోన్స్ రాకపోతే బయట ఎక్కువ
రూపాయల వడ్డీ, ₹4 వడ్డీకి తీసుకుంటారు. అదే ఇక్కడైతే కనుక విత్ మినిమల్ డాక్యుమెంటేషన్ ఈ లోన్ ఈజీగా ప్రాసెస్ అవుతుంది. సో నేను మోస్ట్గా చూసి ఏంటంటే నా దగ్గర వచ్చే క్లయింట్లో అర్బన్ క్లాప్ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వాళ్ళకి కొన్ని ఎక్విప్మెంట్కి లోన్ కావాలి ఇమీడియట్గా. బయట బ్యాంక్స్ ఇవ్వవు. వడ్డీకి వెళ్ళాలంటే ₹3, ₹4 అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు రికమెండ్ చేశాను. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకి 16%తో వచ్చేసింది వాళ్ళ ప్రొఫైల్కి. ఆయన 16% లోన్ తీసుకొని ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే లెండర్కి ఏంటంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో బారోవర్కి ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో మనకి మినిమల్ డాక్యుమెంటేషన్తో జరుగుతుంటుంది. బట్ రిస్క్ జరిగితే మాత్రం హెవీగా ఉంటుంది. అండ్ మనం ఏంటంటే మిటిగేట్ చేసుకోవాలి. ఉన్నది మొత్తం పెట్టకుండా కొంత పార్ట్ 5%, 10% పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే జిరాఫ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇదేంటంటే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అంటారు. ఓకే. సో ఇది కార్పొరేట్స్లో చాలా ఫేమస్. ఇక్కడ ఏంటంటే ఒక కార్పొరేట్ ఏంటంటే ఇన్వాయిస్ రైజ్ చేస్తుంది వేరే కంపెనీకి. వాళ్ళు ఏంటంటే డ్యూ డేట్ పెట్టుకుంటారు, ఒక 6 నెలల తర్వాత పే చేస్తుంటారు. కానీ ఈ కంపెనీకి ఇమ్మీడియట్గా మనీ కావాలనుకోండి, ఏం చేస్తాడు, బయట మార్కెట్లో ఆ ఇన్వాయిస్ని అమ్ముతాడు విత్ సమ్ డిస్కౌంట్. నాకు ₹100 రావాలి. ఓకే. సో నాకు ఇప్పుడు నువ్వు ఇన్వాయిస్ తీసుకొని నాకు 95 ఇస్తావా, ఆ ₹5 ఈస్ ప్రాఫిట్. సో 6 months తర్వాత కొత్త కంపెనీ పే చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మన కంపెనీస్ని చాలా బాగా అనలైజ్ చేయాలి. ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈవెన్ మీకు ఒక ప్లాట్ఫామ్ ఉందండి. సో ఇదేంటంటే ప్రొడక్షన్ హౌసెస్కి ఇన్వాయిస్ డిస్కౌంట్ ఇస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ ప్రైమ్ ఉంది, ఒక మూవీని లేదా వెబ్ సిరీస్ని ప్రొడ్యూసింగ్కి ఒప్పుకుంది. వాళ్ళు ఏం చేస్తారంటే రిలీజ్ అయిన తర్వాత ఇస్తారు. బట్ ఈ ప్రొడ్యూసర్కి మనీ కావాలి కదా, ఏంటంటే ఈ అమెజాన్ ప్రైమ్ చేసిన ఇన్వాయిస్ని మార్కెట్లో డిస్కౌంట్కి పెడతాడు. అవి ఇంకా ఎక్కువ ఉంటాయి మూవీస్ కాబట్టి 17-18% కూడా ఇస్తారు. విత్ ఇన్ ఇయర్ 6 months 3 months ఆ పీరియడ్తో పే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం హెవీ రిస్క్తో కూడుకుని, ఎందుకంటే ఇవి డీలే అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు నెక్స్ట్ మూవీ ఎప్పుడు తెస్తారో తెలియదు. ఆ మూవీ మేకర్స్ కనుక ఇన్వాయిస్ డిస్కౌంట్కి వచ్చారనుకోండి, ఆ ఇన్వాయిస్ నేను కనుక కొనుక్కున్నాను అనుకోండి, నాకు ఓటీటీ ఎప్పుడు పే చేస్తుందో తెలియదు. బట్ అప్పుడు దాకా ఉండాల్సి వస్తుంది, అన్నేళ్ల పాటు ఎదురు చూస్తూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే టైం అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మీద కూడా ఉంటుంది. సో మనకి ఫారెన్ పెద్ద కంపెనీస్ నెట్ఫ్లిక్స్ అనుకోండి, అమెజాన్ అనుకోండి, ఇవి కొంచెం ఈజీగా పే చేస్తాయి. అదే చాలా చిన్నవి, చిన్న ఓటీటీస్ అనుకోండి, ఈ కేసులో ప్రాబ్లమాటిక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బాండ్స్, ఆన్లైన్ బాండ్స్ ఉంటాయి. గ్రెప్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ఇవి ఈ మధ్య రీసెంట్గా సెబీ స్టార్ట్ చేసింది. సో బాండ్స్ని కూడా మనం స్టాక్ మార్కెట్లోగా కొనుక్కోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకి కార్పొరేట్స్ ఏంటంటే వాళ్ళకి మనీ అవసరాలకి బయట మార్కెట్లో మనీ రైజ్ చేస్తారు. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక కంపెనీ రైజ్ చేసింది, నాకు ఒక 10 lakhs కావాలి, ఒక 10% ఇంట్రెస్ట్ పే చేస్తుంది. సో ఇప్పుడు నేను పోయి స్టాక్ మార్కెట్లో ఆ బాండ్ నేను కొనుక్కోవచ్చు. సో నాకు ఈ ప్లాట్ఫామ్ నుంచి నాకు ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ మంత్ నాకు అకౌంట్లోకి వస్తుంది. ఇవి ఏంటంటే కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్ని బట్టి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. సో నాకు AAA ఉంటే కొంచెం చాలా సేఫ్టీ, AA అంటే కొంచెం ప్రాబ్లం అయినా పర్వాలేదు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే విల్ పే. సింగిల్ ఏ అంటే ఓకే దే విల్ పే. ఇక బీకి వెళ్ళానంటే ఇంకా నాకు రిస్క్ పెరుగుతుంది. వీడు ఎప్పుడైనా నీ ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టచ్చు, వీడితో ప్రాబ్లం ఉండొచ్చు, లేదు నీకు అసలు ఇస్తా అన్న డేట్కి ఇవ్వకపోవచ్చు, ఇలాంటివి ఉంటాయి. సో మనకి ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్స్లో మనకి రేటింగ్ని బట్టి మంచి బాండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ టాప్ రేటింగ్ ఉన్నాయి కూడా, మనకి AA ఉన్నాయి కూడా, A+ ఉన్నాయి కూడా, మనకి 10 to 12% మధ్య వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నాను, అప్పుడు నేను ఇదంతా కూడా చూడాలి కదా, ఆర్బీఐ గైడ్లైన్స్లోకి వస్తుందా లేదా, రిస్క్ ఫ్యాక్టర్ ఉందా లేదా, ఒకవేళ నాకు ఇలాంటి నష్టం ఏదైనా వచ్చింది, డిలే అవుతోంది, సో నాకు అంతా రావట్లేదు అనుకున్నప్పుడు నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అండ్ ఇప్పుడు వచ్చే అమౌంట్ నేను 12% కంటే ఎక్కువ రావాలి అనుకుంటున్నాను, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా ఉంటుంది కదా, ఇలాంటి అనలైజ్ ఎలా చేసుకోవాలంటారు? సో ఫస్ట్ వచ్చేసరికి బాండ్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్కి అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందండి. సో ఇంకోటి ఏంటంటే లిస్టెడ్ బాండ్స్ అని ఉంటాయి. ఓకే. సో అవి ఇంకా అడ్వాంటేజ్గా ఉంటాయి. లిస్టెడ్ బాండ్స్ మనకి సెబీ ఈ మధ్య వాటిని రెగ్యులేట్ చేస్తుంది బాగా. అవి ఇన్కమ్ ట్యాక్స్ వైజ్గా చాలా ఎఫిషియెంట్. వాటి బాండ్ కనుక మనం సెల్ చేస్తే మార్కెట్లో ఆ బాండ్ క్యాపిటల్ గెయిన్స్ మీద మనం 12.5% కట్టాలి. ఇంట్రెస్ట్ అనేది మనకి నార్మల్ ఇన్కమ్కి యాడ్ అయిపోతూ ఉంటుంది. ఆ బాండ్స్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారో చూడాలి. సో ఇఫ్ బాండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ, మనం ఆర్బీఐ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ బాండ్స్ని కనుక సెబీ రెగ్యులేట్ చేస్తే సెబీకి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఇంట్రెస్ట్ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ కంపెనీస్ది.
సో కంపెనీ ఫైనాన్షియల్గా రిస్క్ వెళ్తే కనుక వీళ్ళెవరు ఏం చేయలేరు. ట్రూ. సో కస్టమర్ని కాపాడాలని మోస్ట్లీ చూస్తారు. అలా అని చెప్పేసి నువ్వు డీకి రేటింగ్ ఉన్న బాండ్లో ఇన్వెస్ట్ చేసావు అనుకోండి, ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందండి. కంపెనీ పోతే చేసేది ఏముండదు. ఎగ్జాక్ట్లీ. మన జంక్ బాండ్స్ అంటారు ఇన్వెస్ట్మెంట్ పరిభాషలో. సో మనకి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎలా అంటారో అవి కూడా అంతే. సో పోతే కనుక చాలా నష్టభయం అయితే ఉంటుంది. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం రిస్కీ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి జంక్ బాండ్స్కి, కానీ రిస్క్ జరిగితే మాత్రం 30% పోవచ్చు, 40% పోవచ్చు, ఎంతైనా పోవచ్చు. ఈవెన్ ఒక కేసు జరిగిందండి 3 years బ్యాక్. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఒక మ్యూచువల్ ఫండ్, అది కూడా డిఫాల్ట్ రిస్క్ ఎదుర్కొంది. ఒక కంపెనీ నుంచి పేమెంట్స్ డిలే అయ్యింది. సో సెబీ అలా మ్యూచువల్ ఫండ్ ద్వారా బాండ్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు సెబీ ఇన్వాల్వ్ అయ్యి వెంటనే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్తో మాట్లాడి దాన్ని సెటిల్ చేయించింది. బట్ ఒక చిన్న కంపెనీ దగ్గర కనుక మీరు బాండ్ కనుక కొన్నారనుకోండి, అది కూడా రెగ్యులేషన్ లేకపోతే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు అనలైజ్ చేసే ముందు ఒక ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అడిగి తీసుకొని మొత్తం అంతా కరెక్ట్గా ఉందా, ఇది రెగ్యులేట్ అయితే ఎవరి దగ్గర, ఒకవేళ రెగ్యులేట్ కాకపోతే దానిలో ఉన్న రిస్క్ ఏంటి, అన్నిటికీ సిద్ధపడి మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ గురించి కూడా అలాగే చూసుకోవాల్సిన అవసరం ఉంది. 12% నాకు ఇంట్రెస్ట్ రావాలి అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా అలాగే ఉంటుందా? ఇన్కమ్ ట్యాక్స్ మనకి ఇంట్రెస్ట్కే యాడ్ అయిపోతుందండి. సో మనకి 12% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 1.2 lakhs ఇంట్రెస్ట్ వస్తుంది. అది మనకు కంప్లీట్గా మన ఇన్కమ్కి యాడ్ అయిపోతుంది. ఓకే. సో అది మన చార్టెడ్ అకౌంటెంట్స్ దాన్ని డీల్ చేసేస్తారు. సో మనం 30% స్లాబ్లో ఉంటే 30% కట్టేస్తాం. మనకు అది అదర్ సోర్సెస్లో చూపించుకుంటాం. ఎస్ అండి, సాయిరామ్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.